శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శృతిస్మృతిపురా వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. యః కార్యక్రమే ప్రార్థనాశ్లోకానాం సంస్కృతభాషా శ్లోకానాం శాంతిమంత్రాణాం చ అంతరార్థపూర్వక అధ్యయనం కృతం. నిన్నటి రోజు కార్యక్రమంలో పురాణ ప్రవచనానికి ముందు మనం వినేటటువంటి ప్రార్థనా శ్లోకాలకు ప్రతి పదానికి అర్థం కూడా భావం అధ్యయనం చేశాం. శాంతి మంత్రాలకు కూడా ఆ పదం దానికి అర్థం అంతరార్థం ఆ విశేషం అది కూడా తెలుసుకున్నాం. అద్య మదాలసా కువల కువలయాశ్వయోః పుత్రచతుష్టయస్య విశేషः అధ్యేతవ్యः. ఇవాళ మదాలసాదేవికి కువలయాశ్వుడికి జన్మించినటువంటి నలుగురు కుమారుల యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఈ పుణ్య దంపతులు తపశ్శక్తి పొందిన వాళ్ళు. ఎన్నో కష్టాలు పడ్డారు ఆ దంపతులు. కష్టం తర్వాత సుఖం అనేది ఉంటుంది. చీకటి వెలుగులు, కష్టసుఖాలు, సుఖ దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, ఆవృతం అవుతూనే ఉంటాయి. ఎప్పుడూ సుఖమే ఉండదు, ఎప్పుడు దుఃఖమే ఉండదు, ఎప్పుడూ కష్టమే ఉండదు, ఎప్పుడు నష్టమే సుఖమే ఉండదు, ఎప్పుడూ చీకటే ఉండదు, ఎప్పుడు వెలుగే ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి ఆవృతం అవుతూ ఉంటుంది. అదే జీవితం. ఆ జీవిత పరమార్థాన్ని ఉపదేశించేదే మనకు కువలయాశోపాఖ్యానం, మదాలసోపాఖ్యానం, రాబోయే అలర్కోపాఖ్యానం. పురాణాల్లో ఉన్న ఈ ఉపాఖ్యానాలు, ఉపాఖ్యానం అంటే చిన్న కథ అని అర్థం. ఉప అంటే చిన్న, ఆఖ్యానం కథ. ఈ చిన్న కథల్లో
మనకు జీవిత పరమార్థాలు, జీవిత సందేశాలు లభిస్తున్నాయి. అది గ్రహించాలి. ఇవన్నీ జరిగాయా, జరగలేదా, ఎప్పుడు జరిగాయి, ఎందుకు జరిగాయి, ఈ మీమాంస మనకు అనవసరం. వేదవ్యాస భగవానులు వారు అందించారు. ఆ పురాణాల్లో అంతర్గతమైన విశేష విషయాలు మనం గ్రహించాలి. అవి మన జీవితానికి ఏ విధంగా ఉపయోగిస్తాయి. హంస నేరక్షేర న్యాయంలాగా అందులో ఉన్న ఏ విషయాలు మనం గ్రహించదగినవి, అవగాహన చేసుకోదగినవి, ఆచరణలో పెట్టదగినవి, తద్వారా పురోగతి పొందదగినవి, అది మనం గ్రహించవలసింది. కువలయాసుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. మదాలస మరణించింది, మళ్ళీ పునర్జన్మ పొందింది. ఆ దంపతులు దత్తాత్రేయ స్వామి యొక్క ఉపాసన చేశారు. ఋతధ్వజుడు, కువలయాసుడు అనే బిరుదు కలిగినటువంటి ఋతధ్వజుడు తపస్సిద్ధి పొందినవాడు, రాజర్షి, పరిపాలన చేస్తూ విరామ సమయాల్లో తపస్సు చేసినటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా. అటువంటి ఆ పుణ్య దంపతులు కేవలం సుఖభోగ విషయ ఆసక్తులై ఉండకుండా కష్టాలు కూడా పడ్డారు కనుక ఆ కష్టాలను మళ్ళీ నెమరు వేసుకుంటూ సుఖాలపై ఆసక్తి లేకుండా నిరాసక్తంగా దైవారాధన చేశారు. సద్గురు సమారాధన చేశారు. సమారాధన భోజనాలు కాదు ఇక్కడ అర్థం. సమ్యక్ ఆరాధనం, సమారాధనం సంస్కృత పదాల యొక్క వైశిష్ట్యం అది. ఆ పదాన్ని విడదీసి విశ్లేషణ చేసి దాని వ్యుత్పత్తి ఏమిటో తెలుసుకుంటే దానికి విశేషార్థం తెలుస్తుంది. సమ్ ఆరాధనం, సమారాధనం, సమ్యక్ ఆరాధనం, సమారాధనం, సమగ్రంగా సంపూర్ణంగా చిత్తశుద్ధితో ఆరాధించుటయే సమారాధనం. మరి సమారాధనానికి భోజనాలు పెట్టడం ఎందుకు వచ్చింది అర్థం? అక్కడ నారాయణ సేవ చేస్తున్నారు, పేదవాళ్లకు సంతృప్తిగా భోజనం పెడుతున్నారు. తృప్తాస్మ అని వాళ్ళు అనే వరకు కూడా మాకు సంతృప్తి కలిగింది ఈ అన్నదానంతో, ఇంకా చాలు, మీరు పెట్టినా మేము తినలేము, అంతవరకు వాళ్ళకి సమ్యక్ తర్పణం తృప్తి కలిగించడం. సమ్యక్ తర్పణం పూర్తిగా సంతృప్తి కలిగించారు. అలా సంతృప్తి కలిగేటట్టు భోజనాలు పెట్టడమే సమ్యక్ ఆరాధన. వాళ్ళందరినీ ఆరాధించే వాళ్ళందరినీ కూడా నరులలో నారాయణులను చూసి ఏకపరాత్మ సర్వభూతాంతరాత్మ అనే ఉపనిషద్ వాక్యాన్ని బట్టి మనలో ఉన్న ఆత్మ వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటే కనుక వాళ్ళను సమారాధన చేసాం, వాళ్ళను ఆరాధించాం వాళ్ళకు భోజనం పెట్టడం ద్వారా. ఇది సమారాధనలో మరో అర్థం. ఈ పుణ్య దంపతులు ప్రతి ఏకాదశి నాడు వ్రతం చేసేవారట. ద్వాదశి నాడు సమారాధన చేసేవారు. పర్వదినాల్లో దాన ధర్మాలు చేసేవారు, గోదానాలు చేసేవారు, భూదానాలు చేసేవారు, సువర్ణదానాలు చేసేవారు. ఆ రాజ్యంలో అసంతృప్తితో ఎవరు లేరట. సర్వే సంతు నిరామయాః, అనారోగ్యంతో ఎవరు లేరట. ప్రజల్లో ఏ దోషం వచ్చినా కూడా అదే బాధ్యత రాజుదే. రాజా రాష్ట్రకృతం పాపం. ప్రజల్లో ఏవైనా దోషాలు పాపాలు ఉన్నాయంటే దానికి బాధ్యుడు రాజు అవుతాడు. కారణం వాళ్ళు అలా ప్రవర్తించకుండా చూడవలసిన వాడు రాజు గనక. అది రాజు యొక్క బాధ్యత. అలా పరిపాలించాడు ఋతధ్వజుడు, కువలయాసుడు. మదాలసాదేవి కూడా దైవమిచ్చిన భార్య దైవకృత సఖ. ఆయన యొక్క సహధర్మచారిణిగా తన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చింది మదాలసాదేవి. ఆమె సామాన్యురాలు కాదు, విశ్వావసు అనే గంధర్వరాజు యొక్క కుమార్తె. మానవులు మానవీయ విలువలను పాటిస్తూ దైవీ సంపద పొందారు కనుక దేవతలతో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఈ కథ ఒక తార్కాణం. మదాలసాదేవి
విశ్వావసు అనే గంధర్వరాజు కుమార్తె. వృతధ్వజుడు శత్రుజిత్తు అనే మానవ అధిపతి కుమార్తె. మానవులకు రాజు, నరాధిపతి నరేశ్వరుడు, నరేంద్రుడు, నరులకు అధిపతి శత్రుజిత్తు, అతని కుమారుడు. అంటే ఇతను మానవుడు. ఇతను వివాహం చేసుకున్నది ఎవరిని? ఒక గంధర్వరాజు కుమార్తెను. గంధర్వుడు దేవతల్లో ఒక జాతి. ఆ విధంగా మానవులకు దేవతలకు సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి చూడండి. ఎందువల్ల ఏర్పడ్డాయంటే ఇతనిలో ఉన్న సుగుణాల వల్ల. అంతేకాదు, అశ్వతరుడు అనే ఒక నాగరాజు రసాతలంలో ఉండేవాడు. రసాతలంలో మనకి లోకాలు, అధోలోకాలు 7 ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి. భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు 7 కూడా ఊర్ధ్వలోకాలు. మనం ఊర్ధ్వలోకాల్లో మొదటి లోకంలో ఉన్నాం. అంచేత మన యొక్క దృష్టి ఎప్పుడు ఊర్ధ్వ దృష్టి. ఈ లోకం దాటి పైలోకాలకు వెళ్ళాలి. ఈ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ పుణ్యఫలంతో భువర్లోకానికి వెళ్ళాలి. ఆ తర్వాత స్వర్లోకానికి వెళ్ళాలి, మహర్లోకానికి వెళ్ళాలి, జనోలోకానికి, తపోలోకానికి, సత్యలోకానికి చేరాలి. శాశ్వతమైనది సత్యలోకం. బ్రహ్మలోకే మహీయతే. ఇంకా అధోలోకాలు 7 ఉన్నాయి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ. ఈ అశ్వతరుడు పాతాళ లోకానికి అధిపతి. ఇతను ఒక నాగరాజు, నాగులకు రాజు. ఆయన పేరు అశ్వతరుడు. ఈ అశ్వతరుడికి 2 కుమారులు, పుత్రద్వయం. వాళ్ళు వృతధ్వజుడి యొక్క మంచి గుణాలు, అతని మంచి ప్రవర్తన గమనించారు. తరచూ మానవలోకానికి వచ్చేవారు. మానవలోకానికి వస్తే మానవులు అయిపోతారు వాళ్ళు. రసాతనంలో ఉంటే నాగులు అయిపోతారు, నాగులుగా ఉంటారు, కామరూపులు గనక. అలా వృతధ్వజుడి కుమారులు 2 కూడా మానవలోకానికి వచ్చి అతనితో కలిసి విద్యావ్యాసంగం చేసేవాళ్ళు, శస్త్రాస్త్ర విద్యలు అభ్యసించేవాళ్ళు, దత్తాత్రేయ స్వామిని ఉపాసించేవాళ్ళు. అది వాళ్ళ యొక్క పూర్వపుణ్య విశేషం. అధోలోకంలో ఉన్నా కూడా ఊర్ధ్వలోకానికి వచ్చి ఆయనతో పాటు సత్సంగాల్లో పాల్గొనేవాళ్ళు. మంచి మిత్రులయ్యారు. ఆ మిత్రుల కారణంగా ఇతను అశ్వతరుడు అనే రాజుకు, నాగరాజుకి ఇష్టమైన వాడయ్యాడు. ఆ శక్తి వల్ల, దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల పాతాళకేతు అనే రాక్షసుడిని సంహరించి గాలవుడనే ముని యొక్క యజ్ఞాన్ని రక్షించడం కోసం ఈ గాలవుడు అంతరిక్షం నుంచి వచ్చినటువంటి కువలయము అనే అశ్వాన్ని అనుగ్రహించడం ద్వారా ఆ కువలయం అనే అశ్వాన్ని అధిరోహించి, 10 దిశల్లో వెళ్ళగలిగేది ఆ అశ్వం అని చెప్పుకున్నాం కదా. ఆ అశ్వాన్ని అధిరోహించి యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి, వాళ్ళకి నాయకుడైనటువంటి పాతాళకేతువును వెంటాడుతూ, వాడు వరాహ రూపంలో రసాతలానికి వెడితే వాడి కోసం అక్కడికి వెళ్ళి అక్కడ మదాలసాదేవిని చూశాడు. ఈ మదాలసాదేవిని రక్షించడం కోసం వాడిని సంహరించి అశ్వతుడి యొక్క అభిమానాన్ని పొందాడు. తర్వాత వాడి తమ్ముడు తాళకేతు అనేవాడు మాయామునిగా మాయాశ్రమం నిర్మింపజేసుకుని కువలయాశ్వుడిని యజ్ఞరక్షణ చేయమని చెప్పి అతని మెడలో ఉన్నటువంటి నవరత్నహారాన్ని తీసుకుని మదాలసుకు చూపించి కువలయాశ్వుడు మరణించాడనే అబద్ధం చెప్పి ఆవిడ మరణానికి కారకుడయ్యాడు. విషయం తెలిసినటువంటి కువలయాశ్వుడు ఆ రాక్షసుడిని సంహరించడం కోసం మళ్ళీ రసాతలానికి వెళ్లాల్సి వచ్చింది. తన భార్య మరణించిందని బాధపడి
దీనికి కారకుడైన తాళకేతువును రక్షించడానికి సంహరించడానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి అశ్వతరుడు సహాయం చేశాడు. ఈ అశ్వతరుడు తన కుమారులకు మంచి మిత్రుడు, ప్రియమిత్రుడు అయినటువంటి ఋతధ్వజుడిని కులయాసుడికి ఉపకారం చేయడం కోసం మహేశ్వరుణ్ణి ఆరాధించి మదాలసకు పునర్జన్మనిచ్చాడు. మళ్ళీ మదాలస కులయాసుల్ని ఏకం చేశాడు. ఎంత గొప్ప కథ చూడండి. అందుకని ఫలశ్రుతిలో చెప్తారు, కులయాశ్వ చరిత్ర, మదాలసోపాఖ్యానం, వీటికి ఆధారమైన దత్తాత్రేయోపాఖ్యానం, ఈ విన్నవాళ్ళకి గొప్ప పుణ్యఫలం కలుగుతుందని చెప్పారు. వాటిలో సందేశం ఉంది. అలాంటి కష్టాలు పడ్డారు వాడిద్దరు. అలాంటి దంపతులు తమకు జన్మించిన కుమారులను ఒక విశేషమైన ఆర్ష సంప్రదాయంతో వాళ్ళని పెంచారు. మొదటి కుమారుడి పేరు విక్రాంత. విశేష క్రాంతి యశస విక్రాంత. విశేషమైన అభివృద్ధి, క్రాంతి అంటే అభివృద్ధి, విశేషమైన అభివృద్ధి గలవాడు కనుక విక్రాంత. రెండవ వాడి పేరు సుబాహు. మూడవ వాడు శత్రుమర్దన. నాలుగవ వాడు అలర్క. నలుగురు కుమారులు జన్మించారు. నలుగురిని కూడా మదాలసాదేవి పసితనం నుంచి కూడా వాళ్ళను సన్మార్గంలో పెట్టి వాళ్ళకు ఆత్మజ్ఞానాన్ని బోధించేది పసితనం నుంచి కూడా. దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం వాళ్ళపై వర్షింపచేసేటట్టుగా స్తోత్రాలు చెప్పేది, సంస్కృత శ్లోకాలు చెప్పేది, ప్రార్థనా శ్లోకాలు చెప్పేది పసితనం నుంచి కూడా. మొదటి గురువు తల్లి, అమ్మ ఒడి మొదటి బడి. ఆ రకంగా వాళ్ళు తల్లి దగ్గర అన్నీ నేర్చుకున్నారు. తండ్రి శస్త్రాస్త్ర విద్యలు నేర్పాడు. నలుగురు గొప్పవాళ్ళు అయ్యారు. తల్లి ఉపదేశించింది వాళ్ళందరికీ కూడా. ఆశ్రమ ధర్మాలు నేర్పింది. వర్ణాశ్రమ ధర్మాలు నేర్పింది. ఆపద్ధర్మాలు నేర్పింది. ధర్మ సూక్ష్మాలు నేర్పింది. ఆత్మజ్ఞానాన్ని గురించి ఆవిడ వాళ్ళు పసివాళ్ళనే ఉద్దేశం మన పక్కన పెట్టి బీజప్రాయంగా వాళ్ళల్లో ఆత్మజ్ఞానాన్ని అంకురింపజేసింది. పసిపిల్లలు వాళ్ళకేం తెలుసు ఆత్మజ్ఞానం అనుకుంటే చాలా తప్పది. ప్రహ్లాదుడు ఆజన్మ భక్తియుక్తుడు ఎలా అయ్యాడు? తల్లి లీలావతీదేవి యొక్క గర్భస్థ స్థితిలోనే నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాలు ఉపదేశించడం వల్ల ఆజన్మ భక్తియుక్తుడయ్యాడు. మాతృగర్భస్థ స్థితిలో ఆ శిశువుకి అన్నీ గ్రహించగలిగే శక్తి వస్తుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా పరిశోధించి ధృవీకరించారు. అందుకనే గర్భవతులు మంచి స్తోత్రాలు వినటం, మంచి మాటలు వినటం, సత్సంగాల్లో పాల్గొనటం, మంచి పురాణ విషయాలు వినటం, దైవ ప్రార్థనలు చేయటం, దీపారాధన చేసి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం, నిత్యనామ సంకీర్తన చేస్తూ ఉండటం, అఖండనామ సంకీర్తన చేయటం, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఆ పసిపిల్లలు, ఆ నవజాత శిశువులు ఎంత గొప్పవాళ్ళు అవుతారండి. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడయ్యాడు, తండ్రికి మోక్షాన్ని కల్పించాడు. అలాంటి వాళ్ళు అవుతారు. అలా మదాలస తన గర్భస్థ శిశువు స్థితిలో కూడా వాళ్ళకు ఎన్నో విషయాలు చెప్పేదిట. దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు చేస్తూ ఉండేది ఆ తల్లి. గర్భస్థ స్థితిలోనే దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం పొందిన మహానుభావులు ఆ నలుగురు కొడుకులు కూడా. విక్రాంతుడు, సుబాహుడు, శత్రు మర్దనుడు, అలర్కుడు.
ఒక్కొక్కళ్ళు పెద్దవాడయ్యారు. తల్లిదండ్రుల యొక్క బోధనల వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తనను వీళ్ళు అనుకరిస్తూ ఒక మంచి ఉన్నత స్థితి పొందారు. ఐహికమైనటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి శక్తియుక్తులన్నీ పొందారు. పారలౌకిక విషయాలు కూడా తెలుసుకోగలిగారు. కేవలం మన లోకంలో విషయాలు తెలుసుకోవడమే కాదు, పరలోకాల్లో జరిగే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఎలా తెలుస్తాయి? పురాణాలే చెప్తాయి. ప్రతి పురాణంలోనూ ఇహలోక పరలోక విషయాలన్నీ ఉన్నాయి. విస్తరించి రాశాడు, విస్తరించి అందించాడు వ్యాస భగవానులు వారు. అలా తెలుసుకున్నారట నలుగురు కూడా. విక్రాంతుడు వైరాగ్యతత్వం పొందాడు. భగవద్ధ్యానం, జపము, తపము ఇవే అతనికి. ఆ మార్గంలోనే వెళ్ళాడు. రెండోవాడు సుబాహుడు కూడా. మూడోవాడు శత్రుమర్దనుడు. వీడేదో గొప్పవాడై శత్రువులందరినీ మర్దించి రాజ్యాన్ని సుసంఘటితం చేసి పరిపాలిస్తాడు అనుకుంటే, తనకు వారసుడుగా ఏర్పడతాడు అనుకుంటే, వాడు వైరాగ్య భావంతో ఉండిపోయాడు. ఈ ముగ్గురు కూడా ఇలా ఉండటంతో వృతధ్వజుడు బాధపడ్డాడు. నాకు సరి అయిన వారసుడేడి? తన తండ్రికి తను ఎలా మంచి గొప్ప వారసుడయ్యాడో తనకు సరైన వారసుడు దొరకలేదు. కుమారులు నలుగురిలో ముగ్గురు కేవలం వైరాగ్య భావంతో ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు సమయం దొరికితే జపము, ధ్యానము, తపస్సు వాటితోనే కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారు. రాజనీతి తెలుసుకోవడానికి ఆసక్తే చూపడం లేదు వాళ్ళు. రాజధర్మాలు తెలుసుకోవడం లేదు, గృహస్థ ధర్మాలు తెలుసుకోవడం లేదు. మరి వీళ్ళు ఎలా పరిపాలించగలరు? ఇది అతనికి బాధ కలిగింది. అదే విషయాన్ని మదాలసాదేవికి చెప్పాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, భగవంతుడి లీల ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆ దత్తాత్రేయ స్వామి ఎలా లిఖించాడో లలాట లిఖిత రేఖ, దాన్ని బట్టే జరుగుతుంది. మీరేం విచారించకండి అని చెప్పింది. కానీ ఇతను విచారించలేకుండా ఉండలేకపోతున్నాడు. ఎప్పుడు మనసులో అదే ఆలోచన. ముగ్గురు ఇలా అయిపోయారు. అప్పుడు ఆవిడతో మరో మాట చెప్పాడు. నాలుగోవాడు అలర్కుడైనా కూడా రాజలక్షణాలు గలవాడిగా చేయమని చెప్పాడు. ఒక కుటుంబంలో సంతానం మంచి స్థితిలో ఉండాలంటే కారకురాలు తల్లి. రెండవ స్థానం తండ్రికి వస్తుంది. మొదట తల్లి. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి అని చెప్పారు శంకర భగవత్పాదులు వారు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. ఏతద్విశేషాः ఆగామి కార్యక్రమే అధ్యేతవ్యాः. పునర్మిలామः శ్వः. మళ్ళీ రేపటి రోజున కలుసుకుందాం, ఈ విశేషాలను తెలుసుకుందాం. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అథనాः సథనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినः సంతు సర్వే సంతు నిరామయాः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం
వందే గీర్వాణ భారతీం. స్వస్తి.